వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ది డిబేట్. డిబేట్లో ఇవాళ రఘునాథ్ బాబు గారు బీజేపీ సీనియర్ నాయకులు, పట్టాభి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, అండ్ రవిచంద్రారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అండ్ బొలిశెట్టి సత్యనారాయణ గారు జనసేన పార్టీ నుంచి, అండ్ వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మనతో చర్చలో పాల్గొంటున్నారు. ఇంకా కూపన్లు వచ్చేసాయి, బ్రహ్మాండమైన కూపన్లు వచ్చేసాయి. సహజంగా మనం పండగ సీజన్లో షాపుల్లో బిగ్ బజార్, లేకపోతే రిలయన్స్ మాల్, లేకపోతే ఇలాంటి పెద్ద పెద్ద మాల్స్, మోర్ మాల్, విజేత, లేకపోతే ఉన్నాయి కదా, వాటన్నిటికి వెళితే ఏదన్నా 1000 రూపాయలు కొంటే ఇన్ని కూపన్లు, 5000 కొంటే ఇన్ని కూపన్లు, 10,000 రూపాయలు కొంటే ఇన్ని కూపన్లు వచ్చేసాయి. ఎలక్షన్ కూపన్స్ వచ్చేసాయి. పార్టీలు పోటీ పడి రిలీజ్ చేసే మేనిఫెస్టోలు. అఫ్కోర్స్ పేదవాళ్ళకి 4 రూపాయలు వస్తున్నాయంటే ఎవరు వ్యతిరేకించే వాళ్ళు ఉండరు, దాన్ని తప్పుపట్టే వాళ్ళు ఉండరు. ప్రత్యేకించి రైతులకి, మహిళలకి సంబంధించి, అలాగే విద్యార్థులు, నిరుద్యోగులు, వీళ్ళకి సంబంధించి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, లేకపోతే వాళ్ళ అప్లిఫ్ట్మెంట్కి ఏదైనా డెవలప్మెంట్ స్కీమ్స్ చేస్తామంటే ఎవరు వద్దనే వారు ఎవరు ఉండరు. కానీ రీసెంట్గా నేను మై టూర్ కార్యక్రమం చేస్తుంటే చాలా చోట్ల ప్రజలు ఎంత అలర్ట్గా ఉన్నారు, ఎంత చైతన్యంగా ఉన్నారంటే, ఏమిటి మమ్మల్ని బద్దకస్తులుగా తయారు చేస్తున్నారు, ఎక్కడి నుంచి దోచుకొచ్చి పెడతారు ఈ డబ్బులు, ఇన్ని రూపాయలు, మాకు ఉద్యోగాలు ఇవ్వండి అంటే కూర్చోబెట్టి మేపుతామంటారు, మమ్మల్ని చదువుకోవడానికి మంచి కాలేజీలు, మంచి స్కూల్స్ ఏర్పాటు చేయండి అని అంటే ఏదో కార్యక్రమాలు చెప్తారు అని ప్రజలు చాలా అవర్షన్తో, ఏవగింపుతో ఉన్న ప్రజలు కూడా ఉన్నారు ఈ స్కీమ్స్ మీదను వీటి మీద. ఏదో అప్పనంగా వస్తున్నాయి తీసుకుందాం అనేవాళ్ళు లేకపోలేదు. బట్ ఈ రకమైన 2 రకాల వర్షన్లు ఉన్నాయి. కానీ నిన్న పోటీ పడి రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో చూసినప్పుడు ఒకరిని మించి ఒకరు పోటీపడి ఈ స్కీములు ప్రకటించారు. అయితే అందులో మెరిట్స్, డిమెరిట్స్ 2 ఉన్నాయి. 2 పార్టీల వైపు నుంచి మెరిట్స్, డిమెరిట్స్ ఉన్నాయి. ఒక పార్టీ కొన్ని అంశాలను టచ్ చేయకపోతే ఇంకో పార్టీ ఇంకొన్ని అంశాలను టచ్ చేయలేదు. వారి ప్రయారిటీస్లో వారు వెళ్ళారు. ముందుగా రవిచంద్రారెడ్డి గారు, మీ మేనిఫెస్టోకు వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీ మేనిఫెస్టోకు సంబంధించి అఫ్కోర్స్ మిమ్మల్ని ముందెందుకు అడుగుతున్నానని అడగవచ్చు మీరు. నిన్న మేనిఫెస్టో ముందు మీదే రిలీజ్ అయింది కాబట్టి మీ మేనిఫెస్టోకు సంబంధించి మంచి మెరిట్స్ ఏమన్నా చెప్పగలరా? అంటే మొత్తం అవసరం, చాలా స్కీమ్స్ ఉన్నాయి, చాలా ప్రకటించారు, రకరకాల అన్ని వర్గాలని టచ్ చేశారు ఆల్మోస్ట్, అందులో డౌట్ ఏం లేదు. కానీ ప్రధానమైన మెరిట్స్ ఉన్నాయని ఏమైనా చెప్పడానికి ఉన్నాయా? ఖచ్చితంగా సార్. ఏదైతే మీరు స్టార్టింగ్ చర్చ మొదలుపెట్టే ముందు కూపన్లు అన్నారో కొంచెం ఆశ్చర్యానికి గురయ్యాం. ఎందుకంటే కూపన్లు అంటే బైకులకి, టీవీలకి, మద్యపానానికి రకరకాల కూపన్లు తెలుగుదేశం వాళ్ళు ఏదైతే పంచుతున్నారో అవి మీ దాకా ఎలా వచ్చాయా అనేది పట్టుకున్నారేమో రెడ్ హ్యాండెడ్గా అని అనుకున్నా. సో నేను అనుకున్నది ఆ కూపన్ల గురించి డిస్కస్ చేస్తున్నారేమో అనుకున్నా. సో చర్చ ఆ వైపు ఉంటుందేమో అని. కానీ సహజంగా ఏదైతే నిన్నటి రోజున మేనిఫెస్టో రిలీజ్ అయిందో ఈరోజు మేనిఫెస్టో గురించి మాట్లాడతామని కూడా అనుకుని వచ్చా. సో మేనిఫెస్టో అనేది ఎందుకు రిలీజ్ చేయాలి ఏ పార్టీ అయినా కానీ? మేనిఫెస్టో అనేది ఎలక్షన్కి ముందు జనాలకు ఇచ్చే హామీల పద్దు, అంటే ఒక ప్రమాణ పత్రం. మీరు మాకు కనుక ఓటేస్తే మేము మీకు ప్రమాణం చేసి చెప్తున్నాం, మా పార్టీ అజెండా ఈ విధంగా ఉంటుంది, ఖచ్చితంగా మేము ఇవన్నీ కూడా మీకు చేసి పెడతాం, కాబట్టి ఇవన్నీ చదివి అర్థం చేసుకుని మాకు ఓటేయమని చెప్పడమే ఆ మేనిఫెస్టో యొక్క లక్ష్యం. సో ఆ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టో నిన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేశాక కొన్ని గంటల వ్యవధిలో తెలుగుదేశం పార్టీ కూడా రిలీజ్ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు అధికారంలో లేదు. మేము ఇచ్చిన నవరత్నాలతో పాటు, పాదయాత్రలో చేసిన అనేక హామీలతో పాటు, ప్రజలు అనుభవిస్తున్న కష్టాలను ఆకలింపజేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సిన్సియర్ హామీ పత్రం మా మేనిఫెస్టో. వేరాజ్ రంగులద్ది అభూత కల్పనలన్నీ చెప్పి ఏదైతే రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఉందో అది తెలుగుదేశం యొక్క మేనిఫెస్టో. ఎందుకని ఈ విధంగా అనాల్సి వస్తుంది? తెలుగుదేశం అంటే సహజంగా విమర్శించే మేము ఆ కోణంలో విమర్శిస్తున్నారేమో అని మీరు అనుకోవచ్చు. కానీ దీనికి సహేతుకమైన కారణం ఉంది. సహేతుకమైన కారణం ఉంది సార్. గత 2014 నుంచి 2019 దాకా పరిపాలన చేసింది అధికార పార్టీ అయిన తెలుగుదేశం. మరి తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ పత్రం అంటే మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని అమలు చేశారా లేదా అనేది ఖచ్చితంగా మనం పరిశీలనకు తీసుకోవాల్సిన విషయం. జనం అందరూ ఆలోచించి నిలదీయాల్సిన అవసరం. ఏదైతే 650 హామీల వరకు గత ఎలక్షన్లో మేనిఫెస్టో రూపంలో చక్కగా పెద్ద బుక్లెట్ వేసి ఇచ్చారో
ఆ బుక్లెట్ లో 650 హామీల్లో అమలైనవి ఎన్ని, నామమాత్రంగా ఒక 10 కూడా అమలు కాలేదు. అంటే దాంట్లో ఏదైతే 5 సంతకాలు పెట్టారో మొదటి సంతకాలని, అవి కూడా సంపూర్ణంగా అమలు కాలేదు. ముఖ్యంగా రైతు రుణమాఫీ 87,000 కోట్ల పైచిలకు ఉన్నదాన్ని 24,000 కోట్లు కుదించి ఎన్ని కుందేలు గంతులు ఎన్ని పిల్లి మొగ్గలు వేశారో మీకు తెలుసు. దాని తర్వాత ఈ రోజున రైతు రుణమాఫీ చేయాలంటే ఎవరికి సాధ్యమయ్యే పరిస్థితి లేదు. అందుకని మేము ఎప్పుడు కూడా కళ్ళబొల్లి కబుర్లు చెప్పలే, అది గత ఎలక్షన్లో చెప్పలే, ఇప్పుడు కూడా చెప్పలే. రైతుకు పెట్టుబడి సాయంగా 50,000 ఇస్తా ఉన్నాం, పంట సాయంగా ఏదైతే ఉందో దాన్ని 12,500 చొప్పున ప్రతి అక్కడ ఒక క్లారిటీ మిస్ అయింది. నిన్న చెప్పినప్పుడు కూడా దాని మీద చాలా చర్చ జరిగింది. ఇప్పుడు 50,000 అన్నారు రైతు కుటుంబానికి 50,000 అన్నారు, పెట్టుబడి సాయం కింద సీజన్కి 12,500 అన్నారు. అంటే ఆ 50,000 ఈ 12,500 సెపరేటా? ఒకవేళ సెపరేట్ అయితే ఆ 50,000 ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు, దానికి ఏమన్నా కార్యాచరణ ఉందా? దానికి సంబంధించి ప్లస్ కౌలు రైతులకు సంబంధించి మేము అధికారికంగా వివరణ ఇస్తాం ఈ రోజు రేపట్లో. ఏదైతే ఉందో దానికి సంబంధించిన దాంతోపాటు కౌలు రైతుల గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. రెండింటి గురించి కూడా సహేతుకమైన వివరణ మేము ఇస్తాం. అంటే 50,000 అనే దాని మీద 50,000 ఎలా ఇవ్వాలనే దాని మీద ఇంకా ఒక స్పష్టత లేదా? ఎస్ 50,000 ఇస్తాం అనే దాని మీద సందేహం లేదు, ఖచ్చితంగా ఇస్తాం. ఏ విధంగా ఏ టైంలో ఇస్తాం అనేది చెప్పాల్సింది. కానీ దాన్ని ఆర్థిక వెసులుబాటును చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏ విధంగా చేస్తారనేది అధికారంలోకి వచ్చాక అనౌన్స్ చేస్తాం. కానీ ఇస్తామని చెప్పింది ఖచ్చితంగా ఇస్తాం, అది మా నైజం. 3 పేజీల మేనిఫెస్టో అంటే కేవలం ఒక రవిచంద్ర గారు మీరు ఎవ్వరు అనడానికి నేను అనడం లేదు. కాకపోతే మీరే ఈ పర్టికులర్ ఈ ప్రస్తావన చేసే ముందు రుణమాఫీ చేస్తామని పిల్లి మొగ్గలు వేశారు, కుందేలు మొగ్గలు వేశారు అని అన్నారు కదా. వారిని సాధ్యాసాధ్యాలు చూసుకోకుండా హామీలు ఇచ్చి తుంగలో దొక్కడం వారికి అలవాటు అన్నారు. అట్ ది సేమ్ టైం మీరు 50,000 అన్నారు. 50,000కు సంబంధించి స్పష్టత లేదు అని నేను అడిగిన ప్రశ్నకి మీరు విధి విధానాలు త్వరలో చెబుతాము, ఆర్థిక వెసులుబాటు చూసుకుని అన్నారు. అంటే ఏవి ప్రాక్టికాలిటీ లేకుండా 50,000 అని పెట్టారు. అందులో ప్రాక్టికాలిటీ అని కాదు సార్, రైతులు ఉన్న కష్టాలను అర్థం చేసుకున్న తర్వాత ఆఫ్ కోర్స్ ఏదైతే పంట సాయానికి కాకుండా 50,000 రూపాయలు బల్క్ గా ఏదైతే ప్రకటించామో దాన్ని ఈ రోజు మేనిఫెస్టో ప్రకటించిన టైంలో ఈ రోజు మనకి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే జరిగింది. సో అధికారంలోకి వచ్చాక దాన్ని వెసులుబాటు చూసుకొని డేట్ నిర్ణయించి ఫైనల్ చేస్తాం. కానీ ఇచ్చేదైతే ఖాయం. అంటే 3 పేజీల మేనిఫెస్టో ఏదైతే పెట్టామో సార్, మేము ఇచ్చిన దాంట్లో అత్యధికంగా ఇంపార్టెంట్ గా ప్రతిపక్ష పార్టీ పెట్టలేకపోయింది ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా వాటితో పోటీ పడలేదు మద్యపాన నిషేధం. సంపూర్ణంగా కాకుండా 3 విడతలుగా దాని మద్యపానాన్ని నిషేధిస్తాను సార్. ఈ రోజు అనేక సంక్షేమ కార్యక్రమాల్లో పెన్షన్ విషయం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, మాతో పోటీ పడి ఉండొచ్చు, కాపీ కొట్టి ఉండొచ్చు, ఇంకోటి చేసి ఉండొచ్చు. కానీ అనేక రకాల సంక్షేమాలు ఏదైతే ఇంటికి మనం ఇస్తున్నామో ఆ సంక్షేమం ఒక చేత్తో ఉదయం పూట మనం ఇస్తే సాయంత్రానికి అవన్నీ మొత్తం సారా దగ్గర అదే ఏదైతే మందు దుకాణం దగ్గర దొరుకుతున్నాయో మొత్తం కుటుంబాలు నష్టపోతున్నాయి సార్. మన దేశంలో ఉన్న సమస్యతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యతో పాటు 50% మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహిళలు ఉన్నారు సార్. ఆ మహిళలు ఎవరు కూడా డ్రింక్ చేసే సంస్కృతి ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో లేదు. అటువంటిది ఆడవాళ్ళు విపరీతమైన ఇబ్బందులు గమనించి మద్యపాన నిషేధానికి మిమ్మల్ని అడుగుతున్నా 6-7 వేల కోట్ల రాష్ట్ర ఆదాయంగా ఉన్నది 2014లో, దాన్ని ఈ రోజు 23,000 కోట్లకు తీసుకుపోయింది గవర్నమెంట్. నిజమే సార్, దాన్ని 23,000 కోట్ల గణనీయమైన అభివృద్ధి తీసుకెళ్లింది. అంటే ఉదయం పూట ఒక చేత్తో మనం సంక్షేమం ఇస్తే సాయంత్రానికి మొత్తం మన మందు దుకాణాల దగ్గర కలెక్షన్ మొదలు పెడుతున్నారు. మనం ఇచ్చే సంక్షేమం ఇంటికి వాళ్ళ పిల్లలకి విధంగా ఏదైతే చర్యలు తీసుకున్నాం. రవిచంద్ర గారు దయచేసి మద్యపాన నిషేధం అనేది డెఫినెట్ గా ఒక సాహసోపేతమైన హామీ, అలాగే కొంత విపరీతాలకు దారితీసే హామీ కూడా. అది ఎలా అనేది మనం నెక్స్ట్ చర్చిద్దాం. అలాగే మీ మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నప్పుడు అమరావతి అంటే రాజధాని ప్రస్తావన లేదు అనేది ఒకటి చర్చకు వస్తుంది. దాని గురించి ఏమన్నా క్లారిటీ ఉందా? ఎందుకని రాజధాని ప్రస్తావన చేయలేదు? ఫ్రీ జోన్ అన్నారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి రాజధానిని ఫ్రీ జోన్ చేస్తామన్నారు. ఏదైతే హైదరాబాద్లో ఫ్రీ జోన్ మీద గొడవలు జరిగాయో ఆ ఫ్రీ జోన్ని మీరు ఎత్తుకున్నారు ఒకటి. రెండోది, అసలు అమరావతి డెవలప్మెంట్ కానీ లేకపోతే వివిధ రాజధానిలో ఉండాల్సిన వివిధ నిర్మాణాలు, లేకపోతే వివిధ డిపార్ట్మెంట్లో, లేకపోతే వివిధ సెక్షన్లో వాటికి సంబంధించి కానీ అసలు ఆ ప్రస్తావనే లేదు వైసీపీ మేనిఫెస్టోలో అనే చర్చ జరుగుతోంది. దీని మీద మీకేమన్నా క్లారిటీ ఉందా?
జాతీయ అధికార ప్రతినిధిగా. ఖచ్చితంగా 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 ఏదైతే అమరావతి అనే దాన్ని ఫ్రీ జోన్ అనేది ఎప్పుడైతే మేము చెప్తున్నామో అది ప్రజల అందరి రాజధాని అందరి ఉమ్మడి హక్కు. కాబట్టి రాజధానిలో ఎవరైనా ఉద్యోగాలు చేసుకోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, లేకపోతే ఇంకోటి చేసుకోవచ్చు. దానికి నిబంధనలు నియమాలు అనేవి అందరికి సమానంగా ఉంటాయి. ఇది ఏ ఒక్కరి సొత్తు కాదని చెప్పదలుచుకున్నాం. అంటే రాజధానిగా అమరావతి కంటిన్యూ కావడంతో పాటు ఏదైతే ఉందో ఆ కార్యక్రమాలన్నీ మరియు ఇంత వేగవంతంతో పాటు అందరికీ అందుబాటులో ఉండే ప్రజా రాజధాని, ఆ ప్రజా రాజధానిని అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. అది చెప్పలేదు మీరు అన్నారే, ఇప్పుడు మీరు చెప్పింది అందులో చెప్పలేదు. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఓకే, అధికార ప్రతినిధిగా యు హ్యావ్ ఎవ్రీ రైట్ టు డిస్క్లోజ్. కాకపోతే అమరావతిలోనే రాజధానిని అభివృద్ధి చేస్తాం, దాని బ్రాండ్ని ఇంకా డెవలప్ చేస్తాం అనే ప్రస్తావన ఎక్కడ రాలేదు మేనిఫెస్టోలో. అది చర్చ జరుగుతోంది. ఓకే, అది అలాగే ఉంటుంది. మేము దేన్ని సార్ చంద్రబాబు నాయుడు గారు లాంటి లాంగ్వేజ్ మేము వాడమండి. దేన్ని మేము బ్రాండ్ గా అనుకోం. దానంతటా అదే పేరు సంపాదిస్తే, ఆ పేరు సంపాదించే విధంగా మనం పనిచేస్తే, ఆ పేరుకు ఒక వాల్యూ వస్తే దాన్ని బ్రాండ్ అని మాత్రం మేము పిలవదలుచుకోలేదు. మేము ఏది కమర్షియల్ ప్రోడక్ట్ దానికి ఒక బ్రాండ్ అని మాత్రం మేము అనుకోం. రైట్, ఓకే. కొత్త జిల్లాల ఏర్పాటు అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు అఫ్ కోర్స్ వాళ్ళు కూడా అన్నారు, కానీ మీరు మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదు నాకు తెలియదు. మీరు మాత్రం మేనిఫెస్టోలో పెట్టారు 25 పార్లమెంటు నియోజకవర్గాలను 25 జిల్లాలుగా ఏర్పాటు చేస్తామని. ఇది ఎప్పట్లోగా ఒకవేళ అధికారంలోకి వస్తే 5 ఏళ్లలో చేస్తారా, లేకపోతే మొదటి సంవత్సరం రెండో ఇట్లా ఏమన్నా కాల పరిమితి ఉందా? సార్ అది వీలైనంత వెంబడే చేస్తామని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే డీసెంట్రలైజ్ చేయాలంటే 25 పార్లమెంట్ నియోజకవర్గాల్ని 25 జిల్లాలుగా ఏదైతే చేసుకుంటామో దాంట్లో పరిపాలనా సౌలభ్యం కోసం వ్యవస్థలన్నింటినీ కూడా డీసెంట్రలైజ్ చేస్తాం. అందరికీ అభివృద్ధి 25 నియోజకవర్గాలు 25 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ 25 జిల్లాలుగా డెవలప్మెంట్ చేసాం. అందరికీ అభివృద్ధి ఫలాలను అందిస్తాం. దాంతో పాటు మరీ ముఖ్యంగా ఒక గిరిజన జిల్లాని ప్రకటిస్తామని చెప్పాం. ఇప్పటికే మీకు తెలుసు పాడేరు అరకు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఉంది. సపోజ్ అరకు కాన్స్టిట్యున్సీతో ఒక జిల్లా ఏర్పడితే అరకు, పాడేరు, చింతపల్లి లాంటి అనేక ఏదైతే వెనకబడ్డ గిరిజనులు ప్రాధాన్యతగా ఉన్న దాన్ని గిరిజన జిల్లాగా మేము అభివృద్ధి చేస్తాం. గిరిజనుల హక్కులను కాపాడడంతో పాటు గిరిజనుల్ని ఒక మనోధైర్యంతో బతికే విధంగా హక్కులు కల్పిస్తామని చెప్తాం. రైట్, అంటే జిల్లా ఏర్పాటు చేసినంత మాత్రాన గిరిజనులకి మనోధైర్యము లేకపోతే ఏదో వచ్చేది. కాకపోతే కొంతలో కొంత వాళ్ళకి పరిపాలన సులభం అవుతుంది. అంతకు మించి మనోధైర్యం రావాలంటే మనం చాలా చేయాలి. ఎనీవే, ఇట్స్ ఎ గుడ్ ఎఫర్ట్, నో డౌట్. ఫైనల్గా తెలుగుదేశం మేనిఫెస్టోకి వెళ్లే ముందు ఇంకొక ప్రశ్న మిమ్మల్ని. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ ఈ ఆరోగ్యశ్రీ అనేదాన్ని వర్తింపజేస్తాం, దానికోసం యూనివర్సల్ హెల్త్ కార్డు ఇస్తామన్నారు. ఎస్, గుడ్. అది ఆరోగ్యశ్రీ మాదంటే కాంగ్రెస్ లేదు, మా రాజశేఖర రెడ్డిది కాబట్టి మాదని మీరు అంటూ ఉంటారు. ఎవరిదైనా ఒక మంచి స్కీమ్, అందులో మాత్రం ఎలాంటి నో డిస్ప్యూట్. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ 8 లక్షల రూపాయల ఆదాయం లోపు ఉన్న వాళ్ళందరూ వెనకబడిన వర్గాలని కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఒక ఇది ఇచ్చింది. దాని కింద ఆర్థికంగా వెనకబడిన వర్గాలుగా గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో 8 లక్షల రూపాయల ఆదాయాన్ని వెనుకబాటుగా గుర్తించినప్పుడు మీరు 5 లక్షల లోపు ఆదాయాన్ని యూనివర్సల్ హెల్త్ కార్డు ఇస్తామని ఎలా అనగలరు? మీరు 8 లక్షలు ఎందుకు చేయలేకపోయారు? సార్, మేము పక్క పార్టీతో పోటీ పడడానికి ఆరోగ్యశ్రీని వాడుకోదలుచుకోలే. ఆరోగ్యశ్రీ అనేది రాజశేఖర రెడ్డి గారి మానసపుత్రిగా. ఏంటంటే ఒక డాక్టర్గా ఆయన ఆ రోజు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన తర్వాత ఎన్ని లక్షల ప్రాణాలు నిలబడ్డాయో మనం అంతా చూసాం. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి సామాన్యుడు వైద్యం చేయించుకోవడం అనేది కల్లో బాంట. అలాంటిది మనం సాకారం చేసి చూపించాం. ఈ రోజు దేశం అంతా అది అమలవుతా ఉంది. కానీ నేను అనేది ఏంటంటే 5 లక్షలు అనేది గవర్నమెంట్ శాలరీ అయినా కూడా అంటే ఆదాయ పరిమితి 5 లక్షల రూపాయలు అనౌన్స్ చేస్తే కూడా ఏదైతే 5 లక్షలకు లోపు ఉన్న వాళ్ళందరికీ కార్డు ఇస్తే, ఇప్పటికే వైట్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీ కార్డు అప్లైలో ఉంది సార్. ఆరోగ్యశ్రీ కార్డులో ఉన్న వాళ్ళ ఎవరివి కూడా ఒక్క కార్డు కూడా తొలగించడం జరగదు. 5 లక్షల రూపాయలకి ₹1 తక్కువ ఉన్నా 5 లక్షల రూపాయలు కూడా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైనా సరే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా సరే వాళ్ళకు కూడా ఈ కార్డు ఇవ్వడం జరుగుతుంది. అది మా ఉద్దేశం. ఆరోగ్యశ్రీ అనేది ఇప్పుడు తెల్ల కార్డు ఉన్న ప్రతి వాళ్ళకి అందుతోంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అందుతోంది. కాకపోతే
మీరు 5 లక్షల ఆదాయ పరిమితాన్ని పెట్టారు కాబట్టి ఆ క్వశ్చన్ రైజ్ చేశాను నేను. ఎనీవే రవిచంద్రారెడ్డి గారు థ్యాంక్ యూ. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. పటాభి గారు, మీ మేనిఫెస్టోలో ఉన్న మెరిట్స్ డిమెరిట్స్ ఏంటి? ఎందుకంటే నేను కూపన్లు అన్నాను, కూపన్లే అన్నాను. అది రవిచంద్రారెడ్డి గారికి కొంత అది మరి బాధ కలిగించిందో లేకపోతే వాళ్ళు అంగీకరించడానికి సిద్ధంగా లేరో కానీ అవన్నీ చూసినప్పుడు జనరల్గా వచ్చే టాక్ని బట్టి నేను కూపన్లు అనే పదం వాడాను. కూపన్లుగానే అనిపించింది నాకు కూడా. ఇద్దరిది, నాట్ ఓన్లీ టీడీపీ ఆర్ నాట్ ఓన్లీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో మీ మేనిఫెస్టోలోని మెరిట్స్ డిమెరిట్స్ చెప్పమంటే ఏం చెప్తారు మీరు? వెంకటకృష్ణ గారు, ఏ రాజకీయ పార్టీకైనా మేనిఫెస్టో అనేది ఒక పవిత్ర గ్రంథంతో సమానం. అంటే మనం ఓటు అడగటానికి ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్ళేటప్పుడు మేనిఫెస్టో రూపంలో మనం వారి అభివృద్ధికి సంక్షేమానికి ఏమి చేయదలుచుకున్నాం అనేది వారి ముందు ఉంచి వారిలో ఒక నమ్మకాన్ని కలిగించి వారు ఓటు అడుగుతున్నాం. ప్రజలు కూడా మనం చెప్పిన మాటలను విశ్వసించి మన మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలను గమనించి మనకు ఓటేస్తారు. కాబట్టి వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం అమలు చేసి తీరాలి. ఆ విధంగానే మేము 2014లో విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని ఎన్ని విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా అమలు చేసి ఈ రోజున ప్రజల విశ్వాసాన్ని చూరగొని రెండింతలు 2014లో మేము ఏదైతే అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి హామీలు ఇచ్చామో అంతకు మించి ఈ రోజున మళ్ళీ మా మేనిఫెస్టోలో పొందుపరిచి ప్రజల ముందుకు వెళ్తా ఉన్నాం. 2014లో మేము చెప్పినటువంటి అంశాలు ప్రధానంగా 200 రూపాయల పెన్షన్ని 1000 రూపాయలకు పెంచుతానన్నాం, చేసి చూపించాం. దాన్ని 2000కి తీసుకెళ్ళాం. ఈ రోజున తిరిగి రేపు అధికారంలోకి రాగానే 3000 రూపాయలకు తీసుకెళ్తామని చెప్పి హామీ ఇస్తాం. ఒక కూపన్, మీరు కూపన్ అనుకోండి, సంక్షేమం అనుకోండి, ఏదైనా అనుకోండి. వాళ్ళ వెంకటకృష్ణ గారు, ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా సంపద సృష్టించేది ప్రజల సంక్షేమం కోసమే. అంతేగాని మిగతా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటుంటారు సంస్కరణల ద్వారా సంపద సృష్టించి ప్రజా సంక్షేమం కోసం వినియోగించాలని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు అది వేరే ఆలోచన అనుకోండి, దాచుకో కాన్సెప్ట్ అది. మాకు మాత్రం సంపదని ప్రజలకే మనం తీసుకువెళ్లాలన్న ఒక ఆలోచనతోనే ఇటువంటి సంక్షేమ పథకాలు. అరే వినండి రవిచంద్ర గారు, ఇప్పుడు దయచేసి మీ ఇద్దరికి నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ఇద్దరికి నా రిక్వెస్ట్ ఏంటంటే రవిచంద్ర గారు ఒక మాట వినండి. రవిచంద్ర ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నేను మీ మేనిఫెస్టో గురించి ఇంతసేపు మాట్లాడే మనం, మీరు స్టార్టింగ్ ఒక 5 నిమిషాలు పూర్తిగా వాళ్ళని తిట్టడానికే టైం తీసుకున్నారు. అయినా నేను అబ్జెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఇది కామన్ ఎలక్షన్ సీజన్ కాబట్టి. అయ్యా రవిచంద్ర గారు, మళ్ళీ టాపిక్ ఏటో తీసుకెళ్ళకండి. వాళ్ళ టైంని వాళ్ళని ఉపయోగించడం, ఎందుకంటే ఇంకా బీజేపీ రఘునాథ్ బాబు గారు మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోవాలి మేనిఫెస్టోస్ మీద. దయచేసి లెట్ హిమ్. తిట్టడం అంటే బూతులేం కాదు, విమర్శలే. దోచుకోవడం బూత్ కాదు, దాచుకోవడం విమర్శలు అంటే మేనిఫెస్టో అమలు గురించి అమలు చేయాలంటే విమర్శ. దాచుకో అంటే విమర్శ కాదు, తిట్టడమే. అందుకే దాచుకోనేది ఎక్కడ దాచుకున్నారు. లీవ్ ఇట్ కాసేపు ఒక్క నిమిషం కొంచెం ఓపికగా ఉండండి ప్లీజ్. యా, రవిచంద్రారెడ్డి గారికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఉన్న వాస్తవాలు మాట్లాడతాం. ఇప్పుడు ట్రాక్ రికార్డు చూస్తే ఇందాక నేను చెప్పినట్టు 2014లో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని, అది పెన్షన్లు కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, డ్వాక్రా మహిళలకి ఆర్థిక సాయం చేయటం కానివ్వండి, ప్రతి ఒక్క అంశాన్ని కూడా మేము పూర్తిగా నెరవేర్చి ఈ రోజున ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్తా ఉన్నాం. మేము చేశాం కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా 11 శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకున్నాం కాబట్టే 11 శ్వేతపత్రాలు ప్రజల ముందు ఉంచి, ఇదిగో నేను 2014లో చెప్పింది ఇది, చేసింది ఇది అని చెప్పి ధైర్యంగా ప్రజల ముందు ఉంచి ఈ రోజున తిరిగి ఒక మేనిఫెస్టో మళ్ళీ ఒక రూపకల్పన చేసి 14 మించి ఈ రోజున అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లే విధంగా మేనిఫెస్టో రూపకల్పన చేసాం. దానిలో ప్రధానంగా ఏవైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఉన్నాయో వాటిని 3000 రూపాయలు తీసుకెళ్ళటం కానివ్వండి, పసుపు కుంకుమ ఇప్పుడు ఏదైతే ఇస్తా ఉన్నాం అది ప్రతి సంవత్సరం కూడా 10,000 రూపాయలు చొప్పున పసుపు కుంకాన్ని 5 సంవత్సరాల పాటు ఇచ్చే అవకాశం కానివ్వండి. అదే కాకుండా అన్నదాత సుఖీభవ ద్వారా ప్రతి ఒక్క రైతు కుటుంబానికి 15,000 రూపాయల ఆర్థిక లబ్ధి పొందే విధంగా 5 సంవత్సరాల పాటు 75,000 రూపాయలు వారికి ఆర్థిక సహాయం ఇచ్చే అంశం కానివ్వండి, నిరుద్యోగ భృతిని 3,000 రూపాయలకి తీసుకెళ్ళటం కానివ్వండి, ఇట్లా అనేక అంశాలు, అమరావతి రాజధాని నిర్మాణం గురించి కానివ్వండి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి కానివ్వండి, నదుల అనుసంధానం గురించి కానివ్వండి, ఇటువంటి అనేక అంశాలతో మేము ప్రజల ముందుకు వెళ్తా ఉన్నాం. మీ భవిష్యత్తు నా బాధ్యత అనే ఒక స్లోగన్తో మేము ప్రజల ముందుకు వెళ్తా ఉన్నాం. ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు రవిచంద్రారెడ్డి గారు.
మీరేదో 50,000 రూపాయలు రైతులకు ఇస్తామంటున్నారు, ఏంటి దానిలో మీ స్పష్టత కొద్దిగా ఇవ్వండి అంటే సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. అంటే వీళ్ళు శాస్త్రీయంగా ఎటువంటి కసరత్తు చేయరు, కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను ఏదో రకంగా మోసం చేయాలన్నదానికి ఇందాక డిబేట్లో జరిగినటువంటి సంభాషణే ఉదాహరణ. వాళ్ళకి ఈ రోజు వరకు కూడా రైతులకు 50,000 రూపాయల చొప్పున ఏ రకంగా సహాయం చేయాలన్న దాని మీద స్పష్టత లేదు. అది ప్రజలందరూ చూశారు. కానీ మేము అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని తీసుకొచ్చి ఈ రోజున స్పష్టంగా ఏ విధంగా రైతులకు సహాయం చేయబోతా ఉన్నాం అనేది ఆల్రెడీ మొదలుపెట్టాం చేయటం. తిరిగి దాన్ని 5 సంవత్సరాల పాటు మేము కంటిన్యూ చేస్తాం, ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి మేము స్పష్టంగా ఏ విధంగా అమలు చేయబోతా ఉన్నామో కూడా ఈ సంవత్సరంలోనే చేసి చూపించి ప్రజల ముందుకు వెళ్తా ఉన్నాం. మేము ఎప్పుడు కూడా చేయగలిగిందే చెప్తాం, చేయలేని ఏ రోజు కూడా చెప్పాం, వైఎస్ఆర్సీపీ లాగా కలబోలి మాటలు చెప్పాం. ఇక ట్రాక్ రికార్డు గురించి గమనిస్తే వీళ్ళు ఎప్పుడు కూడా చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్వర్ణయోగం, ఆ రోజున మేము అది చేసాం ఇది చేసాం అని చెప్పి. వీళ్ళకి ఎలాగూ గతంలో జగన్మోహన్ రెడ్డికి ఎలాగూ ట్రాక్ రికార్డు లేదు, వాళ్ళ తండ్రి గారికి ఉంది కదా. వాళ్ళ తండ్రి గారి ట్రాక్ రికార్డు ఏంటో చెప్తాను నేను. 2004లో వారు ఇచ్చిన హామీలు ఏంటి, వారు ఏమేమి అమలు చేశారు. రేషన్ బియ్యాన్ని 20 కిలోల నుంచి 30 కిలోలు పెంచుతా ఉన్నారు, పెంచలేదు. విద్యుత్తుని 9 గంటల సరఫరా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయగానే చేస్తా ఉన్నారు, ఎవరు చేయలేదు. బొత్స సత్యనారాయణ గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉండి అసలు అటువంటి హామీయే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇవ్వలేదన్నారు. 2014 దాకా విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి ఎఫ్ఎస్ఐ ద్వారా 12,000 కోట్ల రూపాయల బాధారు జనాల మీద, ప్రత్యక్షంగా 3,000 నుండి 19,000 కోట్ల రూపాయల భారాన్ని రాజశేఖర రెడ్డి గారు వేశారు. జలయజ్ఞం ద్వారా 1,38,00,000 భూమికి సాగునీరు అందిస్తానని చెప్పి జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చి కేవలం 20,000 ఎకరాలకు మాత్రమే మీరు నీరు అందించగలిగారు. కాపులు 20,000 ఎకరాలు కాపులకి బీసీ జాబితాలో చేరుస్తామని చెప్పి వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయలేదు. దశల వారీగా మద్య నిషేధం అన్నారు, ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నారు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో 3,000 కోట్ల అమ్మకాలని 30,000 కోట్లకు పెంచినటువంటి ఘనత రాజశేఖర రెడ్డిది. డ్వాక్రా మహిళలు లక్షాధికారులు చేస్తా ఉన్నారు. 200 మంది డ్వాక్రా మహిళలు ఆత్మహత్యలు చేసుకున్నారు. మీరు చేసినటువంటి సహాయం వినండి, ఫ్యాక్ట్స్ చెప్తున్నా. మీరు డ్వాక్రా మహిళలకి చేసినటువంటి సహాయం వైఎస్ రాజశేఖర రెడ్డి సమయంలో కేవలం 265 కోట్లు, మేము 20,000 కోట్లు పైబడి మేము చేస్తా ఉన్నాం. కార్మికులకు బీమా సౌకర్యం కల్పిస్తున్నారు రాజశేఖర రెడ్డి, చేయలేదు. ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ ఇస్తున్నారు, చేయలేదు. మీరు ఈ చిట్టా మొత్తం వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ హామీలు ఇచ్చాడో ఏది నెరవేర్చలేదో ఇప్పుడు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో ఒక్క నిమిషం రవి గారు ఒక్క నిమిషం అండి పట్టాభి గారు. ఇప్పుడు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో రవిచంద్ర గారిని అడిగితే ఆయన కొన్ని మెరిట్స్ ఏవో చెప్పుకున్నారు, వారి మేనిఫెస్టోలో కొన్ని మెరిట్స్ ఏవో చెప్పుకునే ప్రయత్నం చేశారు. అట్ ది సేమ్ టైం మీ మేనిఫెస్టోలో ఇదిగో ఇది వాళ్ళు చేయండి మేము చెప్తున్నది ఇది అని చెప్పుకోవడానికి ఏమున్నాయి? ఇప్పుడు ఒకటి వెంకటకృష్ణ గారు, ఒక రెండు డ్రైవింగ్ ఇష్యూస్ చెప్పండి మీ మేనిఫెస్టోలో. చెప్తా, అవి కూడా వాటి ప్రస్తావన కూడా తప్పకుండా చేస్తాను. నేనేమంటా ఉన్నానంటే ఏ మనిషికైనా ఒక క్రెడిబిలిటీ ఉండాలి. మేనిఫెస్టో రిలీజ్ చేసే వ్యక్తి ఒక క్రెడిబిలిటీ మనం చూడాలి. ఇప్పుడు అది అప్రస్తుతం సార్. రాజకీయాలు ఇది చాలా ఇంపార్టెంట్. రాజకీయాలు నేను ఇష్యూ వైజ్ మేనిఫెస్టో గురించి మేనిఫెస్టో నేను అడుగుతున్నా, మీ తరపున నేను అడుగుతున్నా కదా, మీ తరపున నేను అడుగుతున్నా, కొంచెం వెయిట్ చేయండి. మేనిఫెస్టో గురించి రాజకీయాలు క్రెడిబిలిటీ అనేది కాసేపు పక్కన పెడదాం. ఎందుకంటే మేనిఫెస్టోలో మేము 2014లో చెప్పినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని అమలు చేసి మేము ముందుకు వెళ్తా ఉన్నాం. వీళ్ళకి ఎలాగో గతంలో జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా అధికారంలోకి రాలేదు, మేనిఫెస్టో అమలు సంబంధించి ట్రాక్ రికార్డ్ లేదు కాబట్టి వారి తండ్రి గారి పాలన వీళ్ళు స్వర్ణయుగంగా భావిస్తారు కాబట్టి వాళ్ళ తండ్రి ట్రాక్ రికార్డ్ నేను చెప్తా ఉన్నా. కాబట్టి దాన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకుంటారు ఎవరు మోసపూరితమైనటువంటి హామీలు ఇస్తారు, ఎవరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటారని. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ మీరు చూశారు కదా. ఉండండి, మీరు ఒక్క నిమిషం ఉలిక్కపడబాకండి ఉండండి. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ మీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో పుస్తకాన్ని ఊపాడు ఇట్లా. ఇక్కడ కీలకమైన మేనిఫెస్టోలోని కీలకమైన అంశాలు కొన్ని ఉన్నాయి. ఒకటి అమరావతి, 2 మద్యపాన నిషేధం, 3 ప్రత్యేక హోదా. ఈ అంశాల మీద పార్టీలు ఏమనుకుంటున్నాయి, అసలు ఏం ప్రస్తావిస్తున్నాయి, ఎంతవరకు సాధించగలరు అనే దాని మీద బీజేపీ అండ్ మళ్ళీ వస్తాను. ముగించట్లేదు సార్, ముగించట్లేదు, ఎందుకంటే మీరు ఎక్కడికో తీసుకెళ్ళట్లా. 1 minute లో నేను కన్క్లూడ్ చేస్తా. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో
మా పార్టీ మేనిఫెస్టోని ఇలా ఊపి ఏదో అది అమలు చేయలేదు ఇది అమలు చేయలేదు అన్నాడు. ఆ మేనిఫెస్టో పుస్తకం ఓపెన్ చేసి పేజీలు చదువుంటే జగన్మోహన్ రెడ్డి బండారం బయటపడి ఉండేది. ఇక్కడ ప్రధానంగా మీరు అడిగారు ఏంటి అసలు ముఖ్యమైనటువంటి అంశాలు అనేది. ముఖ్యంగా మేము రైతులకు సంబంధించి నాయకుడికి ఆ ధైర్యం లేదు. ఇప్పుడు రైతులకు సంబంధించి మేము చాలా స్పష్టంగా అరే ఉండండి వినండి, రైతులకు సంబంధించి చాలా స్పష్టంగా రెండు అంశాలు అరే ఆ ట్యాగ్ లైన్లన్నీ మీకు మీవేలండి, ఆ ట్యాగ్ లైన్లు మాకు అక్కర్లేదు. రైతులకు సంబంధించి చాలా స్పష్టంగా అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా ప్రతి సంవత్సరం వారికి ఆర్థిక సహాయం అందించే విధానం కానివ్వండి, నదుల అనుసంధానం. ఈ రోజున నదుల అనుసంధానం వినే ఓపిక తెచ్చుకోండి. మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి. ఎందుకు ఉలిక్కి పడతారు? అసలు మేనిఫెస్టో గురించి మాట్లాడే అర్హత లేదు మీకు. అర్హతల గురించి మాట్లాడితే చాలా మాట్లాడే అర్హత లేదు. మీరు ఇచ్చిన అవకాశం చేసుకోవాలి కదా. రెండు కీలకమైన అంశాలు రెండు అంశాలు రవి గారు దయచేసి మీరు అన్నారని వారు అన్నారని ప్రజలకు ఉపయోగపడే అంశాలు సార్. మీ మేనిఫెస్టోలో నేను ప్రజల్లోకి తీసుకెళ్దాం అనుకుంటున్నా, మీరే కోఆపరేట్ చేయకపోతే ఎలా? రవిచంద్రారెడ్డి గారు వినండి సార్, ఒక మాట వినండి దయచేసి. మీరు ఇట్లా చేస్తే నేను కూడా కొంచెం ఇదిగా మళ్ళీ ఇదవ్వాల్సి వస్తుంది. దయచేసి కోఆపరేట్ చేయండి, ఎందుకంటే నేను మీ మేనిఫెస్టోనే జనంలోకి తీసుకెళ్దాం అనుకుంటున్నా. ప్రజలకు వదిలేద్దాం, ఏం చర్చించుకుంటారు ఏం నిర్ణయించుకుంటారు. మీరు మాట్లాడేటప్పుడు ఆయన విన్నాడు, ఆయన మాట్లాడేటప్పుడు వినండి. తర్వాత వస్తుంది, ఆగండి. ఎందుకు అప్పుడే ఎందుకు క్వశ్చన్లు? ఆ తర్వాత వస్తుంది, తొందర ఎందుకు? చెప్పనివ్వండి. రెండు అంశాలు ప్లీజ్. ఒకటి, రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా 15,000 రూపాయల ఆర్థిక సాయం చేసి 5 సంవత్సరాల్లో 75,000 చేస్తా ఉన్నాం. రెండో కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఏ విధంగా అయితే కృష్ణా గోదావరి నదుల్ని మేము అనుసంధానం చేసి లక్షల ఎకరాల్లో రైతుల భూముల్ని కాపాడామో, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నదులను కూడా అనుసంధానం చేసి ఒక వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి రైతులకి నీటి సమస్య లేకుండా చేస్తామని అన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోలో అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేకపోయాడు? నదుల అనుసంధానం అంశాన్ని ఎందుకు పక్కన పెట్టాడు? ఎందుకు అంటే ఈయన గారికి కేసీఆర్ గారు అనుమతి కావాలి. నదుల అనుసంధానం చేయాలంటే కేసీఆర్ అనుమతి కావాలి. అందుకని ఆ అంశాన్ని ప్రస్తావించే ధైర్యం లేదు. రెండోది మీరు అడిగారు, రెండో అంశం అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఎందుకు జగన్మోహన్ రెడ్డి అమరావతి అన్న పదాన్ని కూడా మేనిఫెస్టోలో చేర్చలేకపోయాడు? అంటే రేపు అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని నిర్మాణం ఏమవుతుందనే దానికి ఉదాహరణ. మేనిఫెస్టోలో కనీసం అమరావతి అన్న పదాన్ని కూడా ఉపయోగించలేనటువంటి జగన్మోహన్ రెడ్డి చేతిలో రేపు రాజధాని నిర్మాణం జరుగుతుంది. మద్యపాన నిషేధం అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రవిచంద్రారెడ్డి గారు ప్లీజ్ కొంచెం పేషెంట్ గా ఉండండి, కొంచెం దయచేసి. మద్యపాన నిషేధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్న మద్యపాన నిషేధం, అలాగే రెండు పార్టీలు చెబుతున్న సాగునీటి విధానం, అలాగే ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటున్న ప్రత్యేక హోదాకు సంబంధించి పార్టీల విధానం, అలాగే పక్క రాష్ట్రమైన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సంబంధ బాంధవ్యాలు, ఇంకా ఇతరత్ర ఈ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలు, వీటి మీద బీజేపీ ఏమనుకుంటోంది, కాంగ్రెస్ ఏం చెప్తోంది, జనసేన మరొక పార్టీగా ప్రతిపక్షంగా ఉన్న జనసేన పార్టీ వ్యూస్ ఎలా ఉన్నాయి? రఘునాథ్ బాబు గారు, మోరార్లెస్ ఈ పెన్షన్లు లేకపోతే ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇలాంటి వాటిల్లో కొంచెం సిమిలారిటీస్, కొంచెం పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. కొన్ని మేజర్ ఇష్యూస్లో మాత్రం ఇద్దరికి చాలా తేడా ఉంది. వాళ్ళు కొన్ని పర్టికులర్ ఇష్యూస్ వాళ్ళకంటూ కొన్ని బ్రాండ్స్ ఎంచుకున్నారు, వీళ్ళకంటూ వీళ్ళు ఏవైతే పెట్టారో వాటి కంటిన్యూ చేయడంతో పాటు ఇంకొంత కొన్ని అడిషనల్గా యాడ్ చేసుకున్నారు. సో ఇవన్నీ చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? ఈ రెండు పార్టీల ఇవి అఫ్కోర్స్ మీ మేనిఫెస్టో మీకుంది, కాంగ్రెస్ మేనిఫెస్టో కాంగ్రెస్కి ఉంది, బట్ ఈ రెండే అధికారం కోసం తలపడుతున్నాయి కాబట్టి మీ విశ్లేషణ ఏంటి? మిగిలిన మేనిఫెస్టోలు పార్టీల మేనిఫెస్టోలకి పెద్ద శాంక్టిటీ ఉండదు, ఎందుకంటే మనం ఏదని చెప్పొచ్చు అధికారంకి వచ్చే. వీళ్ళిద్దరికి మాత్రం డెఫినెట్గా ఉంటుంది, హోరాహోరీ ఉంటుంది.
అయితే స్కై ఇస్ ద లిమిట్ లాగా ఆ, ఇద్దరు కూడా చాలా ఎక్కువ ఇది చెప్తున్నారు అనేది ప్రజలకు కూడా వస్తున్నటువంటి అనే ఫీలింగ్. అయితే జగన్ అప్పుడు అసలు ఇదంతా కూడా ఆ నవరత్నాలతో మొదలైంది. అవును 2 years బ్యాక్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన దగ్గర అవును అవును దాన్ని ఈ మేనిఫెస్టోలో కొన్ని బిఫోర్ దిస్తే అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు కొన్ని అవును. ఇప్పుడు 2000 చేసింది లాస్ట్ మేనిఫెస్టోలో లేదు. అవును, 1000 ఉంది కానీ అప్పుడు. ఈ కాలంలోనే అమలు కూడా వచ్చేసింది. 1000 అయింది, 2000 అయింది, ఇప్పుడు 3000 యాడ్ అవుతుంది కొత్త అప్పుడు 1000 ఉంది అనుకుంటా. అవును 2000 అనేది అంటే కొన్ని చూస్తే నెక్స్ట్ ఇయర్ లో చేయాలి, అదే నెక్స్ట్ 5 years లో చేయాల్సింది ముందే ముందు చేస్తున్నారు. కొన్ని చూస్తే చివరి 3 నెలల్లో 4 4 నెలలు అవును. అయ్యి ఉన్నాయి. అవును. ఆ రకంగా అనలైజ్ చేస్తే ఇది కొన్ని వీటిల్లో చాలా వరకు 2024 జనవరి నుంచి మార్చి వరకు అమలు అవుతాయి అని కూడా అనుకోవచ్చు. అంటే అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం చేయాల్సింది చివరి సంవత్సరం చేశారు కాబట్టి అమలు అటువంటి కూడా ఇప్పుడు డ్వాక్రా రుణమాఫీ ఆ చివరికి పసుపు కుంకుమ కింద మార్చి అది ఎప్పుడు చేశారు? 5 ఏళ్ల తర్వాత చేశారు. లాస్ట్ ఒక విడత ముందు చేశారులేండి, Last సెకండ్ ఇయర్ లో చేశారు, రెండో విడత లాస్ట్ లో చేశారు మళ్ళీ. అదే ఆల్మోస్ట్ లాస్ట్ లో చేశారు. కరెక్ట్ కరెక్ట్. సరే ఓకే, ఇవన్నీ ఒకటి. తర్వాత ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ఎంత కాదన్నా తెలుగుదేశం చంద్రబాబు ఒకటే కదా, ఇద్దరిని మనం సపరేట్ చేయలేం కదా. సో 94లో తెలుగుదేశం ఆ రోజున మద్యపాన నిషేధం లేకపోతే కిలో 2 రూపాయల బియ్యం అవి రెండు కూడా 96లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక డిస్కనెక్ట్ చేశారు. మద్యపానం ఎత్తేసారు, బియ్యం కూడా 3.5 చేశారు. ఫస్ట్ 5.5 చేశారు, ఫస్ట్ 5.5, తర్వాత 3.5. తర్వాత కేంద్ర ప్రభుత్వం 3 రూపాయలకి ఇవ్వటం మొదలు పెట్టిన దగ్గర నుంచి దాన్ని 2 రూపాయలకి తీసుకొచ్చారు. కాబట్టి కొన్ని అసాధ్యమైన ఇచ్చినప్పుడు కొన్ని పరిస్థితుల్లో కూడా ఇలాంటివి కూడా ట్రాక్ రికార్డ్స్ తెలుగు దీంట్లోకి వస్తాయి. నేను ఇక్కడ దయచేసి నేనేమి చంద్రబాబు నాయుడు గారిని అంటాం కాదు, అది అసాధ్యమైనప్పుడు ఇంకోళ్ళు మాత్రం ఏం చేస్తారు? మొన్న పళ్ళ బిగువున ఈ కాంట్రాక్టర్ బిల్లులు, సప్లయర్స్ బిల్లులు, గవర్నమెంట్ బిల్లులు అన్నీ గతంలో లేని విధంగా ఒక 10-30 వేల కోట్లకి ఆపేసి వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా చంద్రబాబు గారు తిరిగి వచ్చినా ఫస్ట్ ఒక 6 months ఏ పని కూడా చేయలేరు, ఎందుకంటే అవి పూర్తి చేయాలి ఫస్ట్. అందుకనే బహుశా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన రవిచంద్రారెడ్డి గారు క్లియర్గా చెప్పలేకపోయారు, కానీ ఆయన నా అంచనా 12,500 × 4 50,000 ఫస్ట్ ఇయర్ ఇవ్వడు, ఆయన ఇవ్వలేడు. అది అక్కడి నుంచి 4 ఏళ్ళు రెండు ఎక్స్ట్రా సపరేట్ కాదు నా అంచనా. లేకపోతే ఇలా ఆడ్ ఫిగర్ పెట్టరు, 12,500 పర్ఫెక్ట్ గా అదే అవుతుంది × 4 కాబట్టి 1 year తర్వాత నుంచి చేస్తారు, చేయొచ్చు వాళ్ళ మనసులో. లేదా ఆ 50,000 4 విడతలుగా చేస్తారు ఒకవేళ అనుకున్నా, అదే 12,500 ఇంకా దాని గురించి ఇంకొక. అందుకని వాళ్ళ ఆలోచన కూడా అదే. కాబట్టి ఓవరాల్గా చూస్తే నో డౌట్ స్టేట్ ఇన్కమ్ పెరుగుతుంది, ఇంకోటి పెరుగుతుంది. కానీ ఎలా పెరుగుతుంది? బోల్డ్ అప్పులు కూడా చేస్తున్నారు. ఇప్పుడు 58 ఏళ్లలో 90,000 కోట్లు చేస్తే ఈ 5 ఏళ్లలో అంతకన్నా ఎక్కువ అప్పులు చేశారు. దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు ఊరికే ఒక్కోసారి ఎఫ్ఆర్బిఎం కొన్ని ఏం చేస్తున్నారంటే జీడిపి పెంచుకుని పోయి ఇప్పుడు లేనిది చూపించి మనం అప్పు తీసుకునేటప్పుడు బ్యాలెన్స్ షీట్ లో కొద్దిగా దాన్ని బాగా చేస్తాం కదా, చేస్తారు కదా కొందరు, ఆ టైప్ లో పోయి కూడా అప్పులు చేస్తున్నారు. కానీ ఏదో ఒక రోజు అప్పించేవాడికి అనుమానాలు కూడా వస్తాయి, ఏది ఇదంతా ఏదో చేస్తున్నారు. కాబట్టి కొంత సాధ్యాలుగా, కానీ ఇది అన్అవాయిడబుల్. ఆయన ఇస్తున్నప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు. గతంలో ఆయన ఇది లోన్ వేవర్ చేయమంటే జగన్మోహన్ రెడ్డి నథింగ్ డూయింగ్ అన్నాడు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అది సాధ్యమా అసాధ్యమా చెప్పారు, కొద్దిగా అన్నట్టుగా పైన ఇంకో రకంగా చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా ఎక్కువ ఆయన ఇస్తున్నారు కాబట్టి పోటాపోటీ ఈయన ఇస్తున్నారు. ఇవన్నీ మరి ప్రజలకి నా ఉద్దేశంలో మాత్రం ఎవరు వచ్చినా కానీ ఇది ఇంప్లిమెంట్ చేయటం అంత ఈజీ అయితే కాదు, ఎందుకంటే రాష్ట్రం ఉన్న పరిస్థితి కానీ ఆర్థిక స్థితిగతుగా చూసినప్పుడు మరి అంత ఈజీ కాదు. ఎవరి సామర్థ్యం ఏంటి, ఎవరు ఎలా జనరేట్ చేయగలరు ఇన్కమ్, ఎవరు ఎలా అప్పులు ఎక్కువ తేగలరు అనే దాని మీద మరి ఎవరికి ఉన్న సామర్థ్యం ఏంటో చూడాలి. రైట్, వెంకటరెడ్డి గారు మీ విశ్లేషణ ఏంటి? మేనిఫెస్టో చూస్తే 1,00,00,000 కోట్ల రూపాయలు కావాలి, 1,00,00,000 కోట్లు. ఇది
మామూలుగా లేదు ఇది. ఈ హామీలు లెక్కేస్తే ఒక్కొక్క పార్టీది 7 లక్షలు 6 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందనేది ఒక అంచనా ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఇటు చంద్రబాబు నాయుడు గారి సామర్థ్యము, ప్రతిభా పాఠవాలు, అనుభవాలు, అటు జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంట్స్, పాదయాత్రలో వచ్చిన అనుభవాలు, నవరత్నాలపైన అంచనాలు, లేకపోతే ఎక్సర్సైజ్ చేసి విడుదల చేసిన మేనిఫెస్టో, మోరోవర్ మద్యపాన నిషేధం పెడితే వచ్చే 20,000 కోట్లు 25,000 కోట్లు ఏడాదికి అది కూడా లూజ్ అవ్వాలి. ఇవన్నీ వేసుకున్నప్పుడు వారి మేనిఫెస్టో ఈ రెండు చూసినప్పుడు వాట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్? వెంకటకృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ సార్. ఒకటి మాత్రం చెప్పగలను వెంకటకృష్ణ గారు, గతంతో పోలిస్తే చాలా వరకు హామీలను రెండు పార్టీలు కూడా తగ్గించుకున్నారు. గతమైతే చూస్తే కోటి వారాలని చంద్రబాబు నాయుడు గారు అంటే ఇంకొకటి అంటే దాదాపు స్వర్గాన్ని నేల మీదకి దింపినట్టు చెప్పారు. ఈసారి అట్లా పోకుండా రెండు పార్టీలు కూడా చాలా వరకు ప్రాక్టికల్గా వచ్చారు. అంటే వందల వేల హామీలు దాదాపు చూస్తే ఒక 40 లోపే ఉన్నాయి మొత్తం కూడా చూసుకున్నట్టయితే. ఇది ఒకటి ఆస్పెక్ట్. రెండోది వస్తే ఈ చాలా హామీలు కూడా దాదాపు 90% హామీలు కూడా వెంకటకృష్ణ గారు వాస్తవంగా మాట్లాడుకుంటే నెరవేర్చగలిగినవి. అది ఏ పార్టీ వచ్చినా కూడా వాస్తవం చెప్పాలంటే మనకున్న అంటే రెవెన్యూ, మనకు ఆంధ్రప్రదేశ్కి వచ్చే రెవెన్యూస్ నేను గత 5 ఏళ్ల నుంచి అబ్జర్వ్ చేస్తే భవిష్యత్తులో పెరగడానికి ఉన్న అవకాశం కానీ లేకపోతే రెవెన్యూ లీకేజ్ని అరికట్టుకున్నా కూడా ఈ కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే రెండు పార్టీలు కూడా పెద్ద కష్టం కాదు. దానికేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు. రెవెన్యూ లీకేజ్ని కొంత అరికట్టుకోవడంతో 90% చేయగలిగినవి. ఇక నేనేమంటానంటే చేయగలిగినవి ఎక్కువ ఉన్నాయి. బట్ ఇక్కడ రెండు పార్టీల్లో నాకు 2 అంశాలు కనిపించింది. అంటే వైసీపీ నుంచి ఒక అంశము, టీడీపీ మేనిఫెస్టో నుంచి ఒక అంశం ఏంటంటే అంటే దాని రిప్రికేషన్స్ కూడా మనం చూడాలి. కాబట్టి ఒకటి టీడీపీ నుంచి చెప్పిన దాంట్లో నాకు అసాధ్యం అనిపించింది, అంటే ఈ నెక్స్ట్ 5 ఏళ్లలో అసాధ్యం అనిపించింది నదుల అనుసంధానం ఒక అంశం అయితే, వైసీపీతో వచ్చేసరికి మద్యపాన నిషేధం. ఈ 2 ముఖ్యమైన అంశాలు నాకు కనిపించిన వెంకటకృష్ణ గారు. ఒకటి నదుల అనుసంధానం తీసుకున్నట్లయితే అది ఆర్థికంగా చూసినా, వర్క్ పరంగా చూసినా, ఎన్విరాన్మెంటల్ పరంగా చూసినా కూడా నెక్స్ట్ 5 సంవత్సరాలు కాదు, ఒక 15-20 సంవత్సరాలు పట్టడానికి అవకాశం ఉంది. వీరు అనుకున్నట్టు మొత్తం కూడా అవడానికి అవకాశం లేదు నదుల అనుసంధానం. ఇప్పుడు పట్టిసీమది చేసేసాము, కృష్ణా గోదావరి చేశాం కాబట్టి మొత్తం చేస్తామని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టాలంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే పట్టిసీమది ఆ రోజుకు 175 కిలోమీటర్ల రైట్ కెనాల్ ఏదైతే ఉందో పట్టిసీమ దగ్గర నుంచి విజయవాడ వరకు, ఆల్రెడీ దాంట్లో ఒక 140 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు పూర్తి అవ్వబట్టి ఒక 20 కిలోమీటర్లు పూర్తి చేసుకొని పంపు సెట్లు పెట్టుకొని వాటర్ లిఫ్ట్ చేసి కృష్ణాలో కలపడం జరిగింది. సరే, తద్వారా వచ్చిన లాభం ఎంత ఏంటంటే వచ్చింది, నో డౌట్, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. కాకపోతే అది చేశాం కాబట్టి మిగతా అనుసంధానం అని మనం 5 సంవత్సరాలు చేస్తాము అది ప్రజలు నమ్మాలంటే అది అవాస్తవం. ఎందుకంటే వీళ్ళు 5 సంవత్సరాలు చేసింది ఒక 20 కిలోమీటర్లు పట్టిసీమ కెనాల్ అడిషనల్గా తవ్వి 4 పంపు సెట్లు పెట్టి వాటర్ ఇవ్వగలిగారు. మరి ఇదే వీరు చెప్పినట్టు 140 నదులు అనుసంధానం చేయాలంటే దాదాపు ఒక 4,000 కిలోమీటర్లు యావరేజ్న కాలువలు తవ్వాలి. కొన్నిసార్లు లిఫ్ట్ చేయాలి, కొన్నిసార్లు గ్రావిటీలు తవ్వాలి వస్తుంది. ఎస్, ఇది నేను ఇంకా అంశం క్లోజ్ చేస్తాను, నదుల అనుసంధానం. ఎందుకంటే ఇది ఒక 15-20 సంవత్సరాలు ఒక ఆలోచన మంచిదే, కాకపోతే సాధ్యాసాధ్యాలని చూస్తే చాలా వరకు రిమోట్గా ఉంది. ఇక మద్యపాన నిషేధానికి వచ్చినట్లయితే దశల వారీగా చేసినా ఒక్కసారి చేసినా కూడా ప్రాక్టికల్ ఇంపాసిబుల్. దానికి రీజన్ ఏంటంటే ఒకటి వెంకటకృష్ణ గారు, ఈరోజు దాదాపు 25,000 కోట్ల రూపాయలు దాని ద్వారా వస్తుంది. రెండో ఏంటంటే రాంగ్ నోషన్ ఏంటంటే 25,000 కోట్ల రూపాయల ఆదాయం కూడా పల్లెటూర్ల నుంచి వస్తుంది, రైతులు లేకపోతే లేబరు తాగటం వల్ల వస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదు. 70% ఈరోజు అర్బన్ నుంచి వస్తుంది. మద్యపానం అమ్మకాల ద్వారా హోటల్స్ కావచ్చు, బార్ అండ్ రెస్టారెంట్లు కావచ్చు, అర్బన్లో పాపులేషన్ ఎక్కువ ఉండటం, వాళ్ళు తాగే లిక్కర్ కాస్ట్ ఎక్కువ ఉండటం ద్వారా 70% దాదాపు దాని మీద ట్యాక్స్ ఎక్కువ ఉండటం వల్ల 70% అర్బన్ నుంచి వస్తుంది, 20% మాత్రమే గ్రామాల నుంచి వస్తుంది. అది కూడా ఎందుకు వస్తుందంటే బెల్ట్ షాప్లో అవి పెట్టడం వల్ల వస్తుంది. మనము మద్యపానం నిషేధాన్ని చేయడానికి నేను వ్యతిరేకిస్తాను కృష్ణ, మా పార్టీలో నాకు తెలియదుగా, నేను వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తాను. దానికి రీజన్స్ కూడా చెప్తాను. ఈరోజు ప్రజలు గ్రామాల్లో తాగి ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్న మాట 100కు 200% కరెక్ట్, రవిచంద్రారెడ్డి గారు చెప్పినట్టు. అయితే అది 25% ఉన్నారు. దాన్ని మనం అరికట్టాలి అంటే బెల్ట్ షాపులు తీసేసి వాళ్ళకి సప్లై తక్కువ చేయడం ద్వారా ఒక కంట్రోల్ మెకానిజం ఇంప్లిమెంట్ చేస్తే పూర్తిగా అరికట్టలేం, కానీ కొంత అరికట్టవచ్చు. అయితే పూర్తిగా మద్యపాన నిషేధం చేయడం వల్ల వచ్చే అనర్థాలు ఏంటంటే, ఒకటి, రాష్ట్రానికి 25,000 కోట్ల ఆదాయం నష్టపోయినప్పుడు దాన్ని ఎక్కడి నుంచి భర్తీ చేసుకుంటామంటే మళ్ళీ వేరే ట్యాక్సులు పెంచడానికి కూడా అవకాశం లేదు. ఈరోజు జీఎస్టీ ఉన్న నేపథ్యంలో మన చేతులు ఏం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి చేతిలో ఉన్న ఒకే ఒక్క ట్యాక్స్ ఏంటంటే మద్యపానం.
రేపు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వస్తే మిగతా పెట్రోల్ని కూడా తీసుకుపోయి జీఎస్టీలు కలిపితే ఇక మిగిలింది రాష్ట్రానికి ఒకే ఒక్కటి ఏంటంటే మద్యపానం. అది 25,000 భవిష్యత్తులో 30,000 35,000 కోట్లు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే అనొచ్చు మరి వీడేంటి జీవీ రెడ్డి చెప్తున్నాడు వీడు జనాలకు తాగిచ్చి సంపాదించుకోవాలా అనొచ్చు. ఏంటంటే మనము మద్యపాన నిషేధం చేసినా కూడా వెంకటకృష్ణ గారు ఈరోజు మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఛత్తీస్గఢ్లో కానీ మద్యపాన నిషేధం లేదు. ఇప్పుడున్న టెక్నాలజీ నేపథ్యంలో ఇప్పుడున్న రవాణా వ్యవస్థలో అసలు మద్యపానం మనం నిషేధం చేసినా కూడా గంటల్లో వచ్చేసి రాష్ట్రంలో చేరుతుంది. ప్రాక్టికల్గా మనం రోజు బాటలలో కూర్చొని ఈ పని చేయలేం. మద్యపానాన్ని మన రాష్ట్రంలోకి రాకుండా మనం చేయలేం, నిర్మూలించలేం. ఇది చేయకపోగా రెండోది ఏమవుతుందంటే 100 రూపాయలు దాన్ని 200 రూపాయలకు అమ్ముతారు మళ్ళీ రాష్ట్రంలో. అది తద్వారా ఏమవుతుందంటే ఇంకా లాస్ అవుతాం. మనకు ట్యాక్స్ రాకపోగా ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణకి అది ఇంకా ఎక్కువ అవుతుంది. ఒక 10,000 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా తెలంగాణకు ఆదాయం పెరుగుతుంది. అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు పెరుగుతుంది ఆదాయం. పోగా మళ్ళీ మన ప్రజలకు 100 రూపాయలు కొనుక్కుండేది 200 రూపాయలకు అవుతుంది బ్లాక్లో. మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇది ఒక అడిషనల్ వర్క్. రోజు బార్డర్లో కూర్చొని ఎవరు తీసుకొస్తుండా ఎవరు తీసుకురావట్లేదు ఆపడము, కేసులు పెట్టడము, ఇది ఒక హెక్టిక్ అండ్ అడిషనల్ వర్క్ అవుతుంది. సో దీన్ని పునరాలోచించుకోవాలి. నేను ఏమంటానంటే నిషేధించే బదులు కంట్రోల్ మెకానిజం పెట్టుకుందాం. విలేజెస్లో కంప్లీట్గా బెల్ట్ షాపులు ఇచ్చేద్దాం, అది టౌన్స్కి పాస్ చేద్దాం. వీలైనంత వరకు క్వాంటిటీని బార్ షాప్, వైన్ షాప్స్లో అమ్మే క్వాంటిటీని తగ్గించుకుందాం. తద్వారా ఏమవుతుందంటే కొంత సప్లై తగ్గుతుంది. మనం ఆపినంత మాత్రాన లేదు. ఇంకోటి గ్రామాల్లో ఏమవుతుందంటే వెంకటకృష్ణ గారు ఇది అర్బన్ వాళ్ళకి అందుతుంది. గ్రామాల్లో ఏం చేస్తారంటే కల్తీ సారా తయారు చేయడం మొదలు. నిజమే ఇదంతా కాదు వెంకటరెడ్డి గారు. నిజానికి మద్యపాన నిషేధం అనేది ఒక కీలకమైన ఎజెండా అవుతుందేమో అనే ఆలోచన నాకు కూడా ఉంది. ఎందుకనంటే గతంలో రాష్ట్రం మొత్తం ఒక ఊపేసిన అంశం ఇది. తర్వాత అది ఎలా నీరుగారిపోయింది, సరే నీరుగారిపోయిందా, నీరుగార్చారా, లేకపోతే సిచ్యువేషన్స్ అలా వచ్చినాయా, కారణాలు ఏవైనా కూడా అలా జరిగిపోయింది. దానివల్ల చాలా మంచి ఎంత జరిగిందో తెలియదు కానీ చెడు అయితే చాలా ఎక్కువ జరిగినాయి, హత్యలు జరిగినాయి. ఆ ఇష్యూ తీసుకుందాం అనుకున్న నేనే దాన్ని మీరు అటు తీసుకెళ్లారు. సో ఈ పరిస్థితుల్లో బొలిశెట్టి గారు ఒకటి ఓవరాల్గా 2 పార్టీల మేనిఫెస్టోల మీద ఒపీనియన్ ఒకటి, రెండోది ఎస్ మన వెంకటరెడ్డి లేవనెత్తినట్టుగా మద్య నిషేధం తీసుకొస్తే ఆదాయం పడిపోతుందా లేకపోతే పేదవాళ్ళ బతుకులు బాగుపడతాయా అనే అంశం పక్కన పెడితే మరొకసారి గతంలో వాడేవాళ్ళం లిక్కర్ మాఫియా అని, అది విపరీతంగా వచ్చే ప్రమాదం అయితే ఉంది. అది మరి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎంతవరకు కంట్రోల్ చేయగలమనే నమ్మకంతో ధీమాతో లిక్కర్ మాఫియాలు రాకుండా కంట్రోల్ చేయగలం. పొరుగు రాష్ట్రాల నుంచి అటు బీదర్ నుంచి ఇటు ఒడిశా నుంచి ఇట్లా పొరుగు రాష్ట్రాల నుంచి రాకుండా చేయగలమనే ధీమాతో చెప్పారా, లేకపోతే దాన్ని పకడ్బందీగా చేయగలమని అనుకున్నారా తెలియదు. బట్ గత అనుభవాలు మాత్రం చాలా భయంకరమైన అనుభవాలు ఉన్నాయి. మద్య నిషేధం పెట్టినప్పుడు ఎంత భయంకరమైన అనుభవాలు అంటే ఇదంటే ఒక రకంగా హత్యలు లేకపోతే లూటీలు ఇటువంటివి కూడా చూసాం. సో సత్యనారాయణ గారు మీ ఒపీనియన్ ఏంటి? సార్ ఇప్పుడు వీళ్ళంతా మేనిఫెస్టోలు పట్టుకొని ప్రజల ముందుకు వచ్చిన పార్టీలకి నా రిక్వెస్ట్ ఒకటేనండి, ఈ డబ్బులు చంద్రబాబు నాయుడువి కాదు, అటు జగన్మోహన్ రెడ్డివి కాదు, ప్రజల సొమ్ము ప్రజలకు ఇవ్వాలి. రకరకాల తాయిలాలు క్రియేట్ చేసి రకరకాల ఒక్క నిమిషం సార్ నన్ను చెప్పానండి చేసి ఇప్పుడు ఇదివరకు జరుగుతున్న అన్యాయం ఏంటంటే ఏ పథకం కూడా ప్రజలకు నేరుగా చేరడం లేదు. అది ఇదివరకు కేంద్ర ప్రభుత్వం రైస్ సబ్సిడీ ఇచ్చేది, వాళ్ళు 23 రూపాయలు సబ్సిడీ ఇస్తే 2 రూపాయలు సబ్సిడీ ఇచ్చిన తెలుగుదేశం ఇది మేము ఉచిత బియ్యం మేము పెట్టామని చెప్పేవారు అప్పుడు. సార్ అది పక్కన పెడితే ఇప్పుడు ఇందిరాగాంధీ గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చారు. రాజీవ్ గాంధీ గారు స్వయంగా మనం రూపాయి ఖర్చు పెడితే కిందకు 10 పైసలు వెళ్తుందని, కరప్షన్ ఉందని ఒప్పుకున్నారు ఆయన గవర్నమెంట్లో. ఈ స్టేజ్లో ఏంటంటే మనకు కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ ఇవ్వాలంటే ఎవరు కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ ఇస్తారో ప్రజలు వారిని నిర్ణయించుకోవాలండి. ఇది ప్రజల డబ్బు, ప్రజలకు చెందాలి. కాబట్టి అది జరగడం లేదు. ప్రతి ఒక్కరు కూడా నేను వేసిన రోడ్డు మీద నడుస్తూ నాకు ఓటు అయ్యవా అంటే వీడు వేసిన రోడ్డు అంటే వీళ్ళు ఎక్కడి నుంచి అమ్మబాబు దగ్గర తెచ్చారా? కాదు కదా, పిత్రార్జితం కాదు కదా, అది ప్రజల సొమ్ము ప్రజలకు చేరాలి. అయితే ఇతనే చేయగలడు ఇంకెవడు చేయలేడు అని ప్రజల్ని నిర్వీర్యం చేయడం ఎప్పుడు కూడా ఏంటంటే మీకంటే నాకంటే తెలివైన వాళ్ళు ఇంకా ఉంటారని నమ్మాలి, ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అంతేగాని ఇతనే తెలివైనోడు ఇతనికంటే ఇంకెవడు తెలివి లేదు ఈయనకి ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది కాకుండా నా రిక్వెస్ట్ యాక్చువల్గా మీ ద్వారా కూడా ఏంటంటే ఎలక్షన్ కమిషన్ దే షుడ్ కండక్ట్ ద క్యాంపెయినింగ్, దే షుడ్ నాట్ అలౌ ద పీపుల్ టు కండక్ట్ ద క్యాంపెయినింగ్. ఎందుకంటే ఎంత భయంకరమైన క్యాంపెయినింగ్ అంటే ప్రతి పేపర్లోని ఫ్రంట్ పేజ్ బ్యాక్ పేజ్ అన్నీ కూడా ఒక పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి.
అంటే అంత డబ్బు ప్రచారం చేసి మొన్న ఉండవల అరుణ్ కుమార్ గారు ఒక మాట అన్నారు, ఎవడైతే డబ్బు ఇస్తాడో వాడికి ఓటేయొద్దని. అలాగే ఎవరైతే గట్టి ప్రచారం చేస్తారో అంత డబ్బు తగలబెడుతున్నారో వాళ్ళు ఎక్కడి నుంచి ఆ డబ్బు వస్తుందో చూడాలి. రాత అది ప్రజల డబ్బా రాకపోతే వాళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బా అనేది అది చూసే పరిస్థితి లేదు. నేను చెప్పేది ఏంటంటే అంటే ప్రకటనలన్నీ ఎన్నికల కమిషన్ కౌంట్ చేస్తుంది కదా శశాంక్ గారు, ఇప్పుడు ఇచ్చే యాడ్స్ మొత్తం ఎలక్షన్ కమిషన్ కౌంట్ చేస్తుంది కానీ అది లేదండి, చేస్తుంది సార్ కౌంట్ చేస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం నేను చెప్పేది ఏంటంటే అలాగైతే ఈ రోజు మిగతా పార్టీలు ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు నేషనల్ పేపర్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నాయి? ఎందుకంటే ఇప్పుడు మనకు తెలిసిన విషయమే, ఈ రోజు ప్రకటనకి కనబడి ఖర్చు వేరు, అది చెప్పేది అంటే పార్టీకి ఉన్న ఏదేదో చేస్తున్నారని చెప్పి మీ కాదు సార్ సారీ అది కాదు నేను చెప్పింది. ఎలక్షన్ కమిషన్ కూడా మిమ్మల్ని వాడుకోవాలి సార్ వెంకటకృష్ణ గారు, ఎలక్షన్ కమిషన్ కూడా మిమ్మల్ని వాడుకోవాలి. నా మొట్టమొదటి లెటర్ మోడీ గారికి నేను అఫీషియల్ గా రాసి ఇచ్చింది ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కల్పించండి, ప్రెస్ గా ఈ ఖర్చు గవర్నమెంట్ భరించండి. ప్రెస్ గా ఈ ఖర్చు గవర్నమెంట్ భరించింది అనుకోండి, మీరు ఎవరి దగ్గర అడ్వర్టైజ్మెంట్ చేయి చాపాల్సిన పని లేదు, మీకు ఈ ఖర్చు మొత్తం భరిస్తే. సార్ ఒకటండి, దేర్ షుడ్ బి ఓపెన్ డిబేట్ ఆన్ ఎనీ క్యాండిడేట్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్ అండి. నలుగురు చీఫ్ మినిస్టర్లో ముగ్గురు చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ ఉన్నారనుకోండి, ముగ్గురు ఎలక్షన్ కమిషన్ సమక్షంలో మీ మీడియా సమక్షంలో ఎలాగ వాళ్ళు అమలు చేస్తారనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఉండాలా. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు రాసి ఇచ్చేయడం కాదు. ఈ విషయంలో లక్ష్మీనారాయణ గారు ఒక కొత్త ఆదర్శం తీసుకొచ్చారు. ఆయన ఒక 100 రూపీస్ బాండ్ పేపర్ మీద నేను ఎంపీ అయితే ఏం చేసేస్తానో రాసిచ్చి నేను చెయ్యకపోతే నన్ను కోర్టుకి ఇచ్చండి అని చెప్పారు. ఈ ఒక్కటి చేయకపోయినా నన్ను కోర్టుకి ఇచ్చండి, ఆ అధికారం మీకు ఇస్తున్నానని ఆయన లిస్ట్ చేశారు ఏమేమి చేయాలని. ఈ డబ్బులు కూడా ఆయన ఇంటి దగ్గర తెచ్చేయరండి. కానీ ఈ విషయంలో శశాంక్ గారు మీరు చెప్పింది కరెక్ట్. లక్ష్మీనారాయణ గారు ఒక బాండ్ పేపర్ మీద మేనిఫెస్టో ఇస్తూ దీనికి హామీ పత్రం, చట్టబద్ధమైన హామీ పత్రం ఇస్తున్నా అని చెప్పారు. కానీ ఆ విషయంలో లక్ష్మీనారాయణ గారి కంటే ముందు మనం అభినందించాల్సిన వ్యక్తి ఇంకొక ఆయన ఉన్నారు, అడారి కిషోర్ కుమార్. మొన్న ఎమ్మెల్సీగా పోటీ చేసి 100 రూపాయల బాండ్ పేపర్ మీద తన హామీ పత్రం ఇచ్చాడు. మీ వైజాగే వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్ ఆల్సో. అవును, ఎస్ ప్లీజ్. అవును, ఎస్ అబ్సల్యూట్లీ సార్. నేను చెప్పేది పాలిటిక్స్ కి అతీతంగా నేను చెప్పేది ఏంటంటే ఇట్ ఇస్ నాట్ దట్ జనసేన అని కాదు. ఇప్పుడు నేను చెప్పేది కూడా ఇప్పుడు అన్ని పార్టీలు కూడా ఎలాగుండాలంటే వాళ్ళు మనం ఇసుక మాఫియా వాళ్ళకి సీట్లు ఇవ్వం, లిక్కర్ మాఫియాకి సీట్ ఇవ్వం, ల్యాండ్ మాఫియాకి సీట్ ఇవ్వం అంటే పర్వాలా, కానీ వాళ్ళకి ప్రెసిడెంట్స్ కింద హెడ్స్ కింద ఉంటారు, వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఇందాక మద్యపాన నిషేధం చెప్పారు కదా, మద్యపాన నిషేధం విషయంకి వస్తాయండి. మద్యపాన నిషేధం చేస్తామని ఎవరైతే గట్టిగా చెప్తారో దే వాంటెడ్ టు క్యాప్చర్ ద లిక్కర్ మాఫియా ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎవరైనా నేను మద్యపాన నిషేధం చేస్తానని చెప్తే అక్కడ ఓపెన్ గా అంటే గవర్నమెంట్ కి రావాల్సిన 23,000 కోట్లు ఆపేసి వాళ్ళు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకుంటారు, 1,00,000 కోట్లు సంపాదించుకుంటారు. కాబట్టి ఎలాగైతే ఎవరైతే చెప్పారో అది సాధ్యం కాదు. మద్యపాన నిషేధం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే మొత్తం దేశం ఒక నిర్ణయం తీసుకోవాలి. రాకపోతే యు ఆర్ ఓన్లీ అలౌవింగ్ లిక్కర్ మాఫియా టు గ్రో, గవర్నమెంట్ ఇన్కమ్ విల్ గో టు ప్రైవేట్ పీపుల్. ఇప్పుడు నిన్న చూశారు ఇసుక మాఫియా మీద ఇన్నాళ్ళు చెప్తుంటే తెలుగుదేశం వాళ్ళు వీళ్ళు ఏదో కంటశోష అన్నారు. ఇప్పుడు 10,000 కోట్ల లెక్క ఇసుక మాఫియా జరిగింది, అందులో 100 కోట్ల పెనాల్టీ కట్టమని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిన్న కాక మొన్న ఆదేశం ఇచ్చింది మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి. అప్పుడు కట్టాల్సి వస్తే ఎవరు డబ్బు కడుతుందండి? ప్రజల డబ్బు, గవర్నమెంట్ డబ్బు అవుతుంది. కానీ డబ్బు సంపాదించింది ఎవరు? ఈ చింతమనేని ప్రభాకర్లు వీళ్ళు డబ్బు సంపాదిస్తారు, మనమేమో ప్రజల డబ్బులు కట్టుకోవాలా. కాబట్టి గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ లో అధికారులు చాలా గట్టిగా వ్యవహరిస్తే ఇప్పుడు ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే పొలిటీషియన్స్ కంటే ముందు ఈ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు డేలా పడిపోయారండి, సరెండర్ అయిపోయారు. వాళ్ళ తాలూకా పర్సనల్ అవసరాల గురించి కానీ గురించి కానీ నిజాయితీగా ఎవరైనా ఆఫీసర్స్ ఉంటే మనం ఇది ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. కాబట్టి బ్యాన్ ఆన్ లిక్కర్ మాఫియా కంట మీ మధ్యన చిన్న సాధించామని చెప్తాను. ఒక తామరాపల్లి అని ఒక చిన్న విలేజ్ లో కొంతమంది మహిళలు వెళ్ళి ఒక చిన్న కుర్రాన్ని పట్టుకొని వెళ్ళి 6 బెల్ట్ షాపులు కట్టేశారు. ఆ 6 బెల్ట్ షాపులు లోకల్ ఎస్కోట ఎమ్మెల్యే తాలూకా బెల్ట్ షాపులు బంద్ చేసి ఆ గ్రామం స్ఫూర్తితోటి మిగతా గ్రామాలకు వెళ్ళి వాళ్ళు ఈ లిక్కర్ బల్క్ షాప్లు ఆపుతున్నారు. ఎందుకంటే మొగుళ్ళు సంపాదించిందంతా సాయంత్రం తాగేస్తున్నారు, కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే మీరు ఉమెన్ కానీ మాకు ఇక్కడ లిక్కర్ షాప్ వద్దంటే లైసెన్స్ గా ఇచ్చిన లిక్కర్ షాప్ ను కూడా మేము తీసేస్తాం, మీరు 70% ఉమెన్ ఆ వీధిలో మాకు ఇక్కడ లిక్కర్ షాప్ వద్దంటే తీసేస్తా ఉన్నారు. అటువంటి చెప్పాలి వీళ్ళు చెప్తా అంతే తప్ప ఇప్పుడు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ ధీమాతో ఎంతవరకు కంట్రోల్ చేయగలను అనే ఒక ఆచరణాత్మకమైన దీంతో సాధ్యమవుతుంది.
ధీమా కాదండి ఆయనకి ఇప్పుడు ల్యాండ్ మాఫియా గనుల మాఫియాతో పాటు ఇది ఇంకో మాఫియా యాడ్ అవుతుంది అంతే. ధీమా కాదు, ఈ వాంట్స్ టు క్యాప్చర్ అనదర్ మాఫియా. సార్ తప్పు మాట్లాడుతున్నారు సత్య గారు తప్పు మాట్లాడుతున్నారు. ప్రచారం కావాలంటే వేరేగా చేసుకోండి. చెప్పండి సార్ మీరు విమర్శనాత్మకంగా మాట్లాడితే సార్ విమర్శనాత్మకంగా మాట్లాడితే ఎంతసేపు అయినా వింటాం. మీరు ప్రచారం మాధ్యమంలో మాట్లాడబాకండి. సత్య గారు, ఈ రోజు గుజరాత్ లో మద్యపాన నిషేధం అమల్లో ఉంది, బీహార్ లో మద్యపాన నిషేధం అమల్లో ఉంది. మీరు ఎలా చెప్తారండి మద్యపానం కంట్రోల్ చేయలేమని? మద్యపాన నిషేధం కంట్రోల్ చేయలేదని ఎలా చెప్తారు? ముఖ్యంగా ఏ మహిళ కూడా తన భర్త గాని తన ఇంట్లో వారు కానీ సంపాదించేవారు పోయి మద్యపాన నిషేధం కోరుకోవడమా? మీరు చెప్పాలి. మహిళలందరూ కోరుకుంటే ఇది సాధ్యం కాదా? మహిళల్లో ఎవరైనా కూడా తాగి వీధికెక్కుతున్నారా? మొత్తం తాగి వీధికెక్కుతున్నది ఎంతో కొంతమంది శాతం ఉన్న పురుషులు మాత్రమే. ఆ పురుషుల వల్ల సంసారాలు చిత్రమైపోతున్నాయి. రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశం సప్లై చేసి మీ రాజశేఖర్ రెడ్డి అమలు చేయలేకపోయాడు. సత్యనారాయణ గారు చెప్పండి. సత్యనారాయణ గారు చెప్పండి. రవిచంద్రారెడ్డికి సత్యనారాయణ గారు సమాధానం చెప్పండి. రవిచంద్రారెడ్డి గారికి సత్యనారాయణ గారు మీరు సమాధానం చెప్పండి. సాయంత్రానికి రవి గారు ఆగండి. రూపంలో లాగేసుకుంటుంది రవి గారు ఆగండి. రవి గారు సత్యనారాయణ గారు చెప్పండి. సార్ ఆయన చెప్పిన 2 రాష్ట్రాల్లో ఆదాయం గవర్నమెంట్ పోయింది తప్ప లిక్కర్ విచ్చలవిడిగా దొరుకుతుంది. రెండోది మద్యపాన నిషేధం. నెంబర్ 2 సార్, నెంబర్ 2 ఈయన లిక్కర్ మాఫియాని అవాయిడ్ చేయాలనుకుంటే ముందు బొత్స సత్యబాబు గారిని అక్కడి నుంచి తీసేయమని చెప్పండి. ఆయన రన్ చేస్తున్నాడు స్టేట్ లిక్కర్ మాఫియా. ఏం మాట్లాడతారు వీళ్ళు? మళ్ళీ వ్యక్తిగత దోషణ అంటారు ఏమనంటే. ఏమంటే లిక్కర్ మాఫియా ఎవరి చేతిలో ఉందండి? రవిచంద్రారెడ్డి గారు కానీ ఒక్క మాట చెప్తున్నా నేను. ఒక మాట రవిచంద్రారెడ్డి గారు కాదు ఒక్క మాట దయచేసి. సరే ఎలక్షన్ అయిన తర్వాత అందరూ అదే కదా చేసే. ప్రాబ్లం ఏంటంటే మీరు అన్నట్టు రవిచంద్రారెడ్డి గారు కాదు, ఇక్కడ కూడా వెలగపూడి రామకృష్ణ బాబు కూడా లిక్కర్ మాఫియా. చాలా మంది వైజాగ్ లో వెలగపూడి రామకృష్ణ బాబు తెలుగుదేశం కూడా లిక్కర్ మాఫియా. చాలా మంది ఉన్నారు అలాగా. పొలిటీషియన్స్ చాలా మంది లిక్కర్ డాన్లుగా ఉన్నమాట వాస్తవమే. కానీ ఒక మాట సత్య గారు మీరు చెప్పండి, ఆంధ్రప్రదేశ్ లో ఏ మహిళైనా తాగి ఆ ఇంటిని నాశనం చేస్తుందా? లేదు కదా. సగటున ప్రతి ఇంట్లో ఉన్న మహిళకి తాగుబోతు భర్త కావాలని కోరుకుంటుందా? చేయడం లేదు. మరి తాగుబోతు భర్త కావాలని కోరుకుంటుందా? విజయనగరం జిల్లాలో అడగండి, షాపులన్నీ ఎవరో చెప్తారు. సార్ మధ్యప్రదేశ్ లో రవిచంద్రారెడ్డి గారు, విజయనగరం జిల్లాలో లిక్కర్ షాపులు ఎవరివి? స్ట్రైట్ క్వశ్చన్. విజయనగరం జిల్లా మొత్తం లిక్కర్ షాపులు ఎవరివి? ఒక్క వ్యక్తివి. మూలాల్లోకి పోదాం. సార్ సత్య గారు, ఈ జాడ్యం నుంచి రాజకీయ పార్టీలు నాయకుల పేర్లతో సహా మొత్తం అసలు మద్యపానాన్ని దశల వారీగా నిరోధిస్తాం. తమిళనాడులో గానీ, మధ్యప్రదేశ్ లో గానీ, రాజస్థాన్ లో గానీ ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్క మందు షాపే ఉంటుంది తెలుసా సార్? కాబట్టి చెప్తున్నా. అవునండి, మేము దశల వారీగా నియంత్రణ చేస్తా అన్నాం. అసలు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ యాక్ట్ అంటారు దాన్ని. ప్రొహిబిషన్ మానేసి ప్రభుత్వం టార్గెట్లు పెట్టి తాగిస్తా ఉంది. అది మేము చెప్పేది. మీరు మంచి చేస్తానంటే ఇక్కడ ఎవరు వద్దనే వాళ్ళు లేరు, చెడు చేస్తానంటే ప్రోత్సహించే వాళ్ళు లేరు. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక మాట సార్, రవిచంద్రారెడ్డి గారు ఆశయాలు వేరు. ఆ శాఖ పేరెంట్ సార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్. అవును సార్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ టార్గెట్లు పెట్టి పూర్తి కన్విక్షన్ తో దాన్ని ప్రమోట్ ఈనాటిది కాదు. రవిచంద్రారెడ్డి గారు మీరు కూడా వ్యాపారాలతో సమాజానికి దరిద్రంగా తయారైంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక మంది ఈ విధంగా టార్గెట్లు పెట్టి పెంచడం అనేది చెప్పడానికి వినడానికి చాలా బాగున్నాయి సార్. నేను కాదన్నా మీరు చెప్పండి సార్, వినండి సార్. నేను చెప్పేది పూర్తిగా వింటే అవతల వాడిని చెప్పనివ్వడానికి కూడా కొంచెం టైం ఇవ్వండి సార్. అవతల వాళ్ళు చెప్పడానికి కూడా కొంచెం టైం ఇవ్వండి. నోట్లోంచి మాట రాగానే ఇవాళ భార్యల మీద, ఆడవాళ్ళ మీద ఎక్కడ లేని ప్రేమాభిమానాలు వచ్చేసాయి. నేను కాదనల్లా సార్. 100% ఎప్పుడు ఉంది.
ఎప్పుడు ఉంది This is too ఇంటికి much. వెళ్ళగానే This is too much. భార్య తలుపు కొంచెం తీసేటప్పటికే చెప్పనివ్వండి తాగి గాని సార్. ఇంట్లోకి కొంచెం రాగానే కొడితే ఎలా ఉంటుందో మిమ్మల్ని ఆలోచన చేయండి. అబ్బాబ్బాబ్బాబ్బా భలే అంటే చెప్పారు మొగుడు మాత్రం తాగొచ్చి భలే చెప్పారు సార్. పెళ్ళాన్ని కొట్టాలా? నెల్లూరు ఒంగోలు లిక్కర్ మాఫియాల సంగతి తెలియందా సార్? మీరు లేకపోవచ్చు ఆ మాఫియాలో, కానీ నెల్లూరు ఒంగోలు లిక్కర్ మాఫియాల గురించి మనం మాట్లాడుకుంటే ఎట్లా సార్? లిక్కర్ మాఫియా దయచేసి ఒక్క మాట వినండి సార్, ఒక్క మాట వినండి రవి గారు, ఒక్క మాట వినండి. ఐ వాంట్ టు సే సంథింగ్ టు యూ ఓన్లీ. మీరు అన్నట్టు మద్య నియంత్రణ కొంతవరకు ఇంకా ఢిల్లీలో చూస్తున్నాం మనం. ఢిల్లీలో చాలా పకడ్బందీగా ప్రభుత్వమే మద్యం అమ్ముతోంది, మద్యం షాపుల ద్వారా, దట్టు పర్టికులర్ టైమింగ్స్లోనే. అంతవరకు ఏమన్నా సాధ్యం అవుతుందేమో, అంతేగాని దశల వారీగా అని చెప్పాం. దశల వారీగా విడతల వారీగా దోపిడీలు ఉంటాయి, విడతల వారీగా నిషేధాలు. మరి అది నేను అందుకే అన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి తగ్గించాలనుకుంటున్నాం తప్ప, తాగుబోతనాన్ని తగ్గించాలనుకుంటున్నాం తప్ప. రైట్, ఓకే సార్, మీ ఆశయాన్ని మేము మేమే కాదంటలేదు కూడా, కానీ ప్రజలు ఎలా తీసుకుంటారు అనే దాని మీద చూడాలి. ఓకే, ఎనీవే మేము కాదంటే రైట్, ఓకే. ఒక్క నిమిషం సార్, ఈ మేనిఫెస్టోలో ఈ రెండు పార్టీల మేనిఫెస్టోలో అటు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ బీజేపీ కానీ, లేదా ఇక్కడ జనసేన కానీ, లేదా అటు అరవింద్ కేజ్రీవాల్ కానీ, ఇలాంటి వాళ్ళు అవినీతి లేకుండా పరిపాలిస్తాం, లేదా అవినీతి లేని పరిపాలన అందిస్తాం, దానికోసం ఇవి మా చర్యలు అని ఎందుకు పెట్టలేకపోయాయి ఈ రెండు పార్టీల మేనిఫెస్టోలో? ఒకటి. రెండోది, ఈ మేనిఫెస్టోలు ఎంతవరకు వీళ్ళని అధికారంలోకి తీసుకెళ్ళగలుగుతాయి? పార్టీలు ఇప్పుడు అధికారానికి సంబంధించి పార్టీలు ఎలా ఫీల్ అవుతున్నాయి? ఈ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చే అంశం పైన ఈ మేనిఫెస్టో రిలీజ్ తర్వాత వాళ్ళలో ధీమా పెరుగుతుందో తగ్గుతుందా?